పేదల చదువులు ఏమైపోయినా పర్వాలేదు, మాకు మా కార్యకర్తల బిల్లులే ముఖ్యమంటున్నారు సీఎం చంద్రబాబు. రైతులు ఏమైపోయినా పర్వాలేదు, మా కార్యకర్తలకు దోచిపెట్టడమే ప్రధానమంటుంది కూటమి సర్కార్. ఉద్యోగులు ఏమైపోయినా పర్వాలేదు, మా కార్యకర్తలు కమిషన్లు మింగడమే ముఖ్యమంటుంది టీడీపీ. ఓట్లేసిన ప్రజలు ఎన్ని అవస్థలు పడినా పర్వాలేదు, మా కార్యకర్తలకు అవినీతిలో డబ్బులు వస్తే చాలన్నట్టుగా మారింది చంద్రబాబు ప్రభుత్వ తీరు. అర్జెంటుగా పచ్చపార్టీ కార్యకర్తల కోసం పాత నీరు చెట్టు బిల్లులు విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడం అందరినీ విస్మయం పరుస్తుంది. మే నెలలో ఇస్తానన్న తల్లికి వందనం, రైతు భరోసా ఎగ్గొట్టే టీడీపీ కార్యకర్తలకు దోచిపెట్టే పాత బిల్లులు తక్షణం చెల్లించాలని సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో నిర్ణయించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మహానాడుకు ముందు గ్రామస్థాయి కమిటీల నియామకాలు జరుగుతున్న సందర్భంలో ఈ అసంతృప్తి బయటపడుతోంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు అసంతృప్తి సెగ తగలడంతో వాళ్ళని చల్లార్చడానికి టీడీపీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గత ఏడాది కాలంలో సామాన్య ప్రజలకే కాదు, టీడీపీ కార్యకర్తలకు కూడా ఎలాంటి మేలు జరగలేదు. దీంతో మహానాడు సక్సెస్ అవుతుందా లేదా అన్న అనుమానం కలిగింది. కార్యకర్తలను సంతృప్తిపరచడానికి సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్ బ్యూరో పాత బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఇవేవి ఈ ప్రభుత్వంలోనో గత ప్రభుత్వంలోనో జరిగిన బిల్లులు కాదు. ఎప్పుడో 2014 నుండి 2019 మధ్య నీరు, చెట్టు, ఉపాధి హామీ పథకాల కింద జరిగిన మట్టి పనులకు సంబంధించిన బిల్లులు. నీరు చెట్టు కింద 445 కోట్లు, ఉపాధి హామీ పనుల కింద 211 కోట్లు, మొత్తం 656 కోట్లు చెల్లించాలని నిర్ణయించారు. ఈ నెల 27న ప్రారంభమయ్యే మహానాడు కంటే ముందే వీటిని చెల్లించేయాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలిస్తామని చంద్రబాబు కూడా అంగీకరించారు. ఇవన్నీ అప్పటి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టిన పనుల బిల్లులే. ఒకే చెరువుకు 3-4 సార్లు పనులు చేసి బిల్లులు అప్లోడ్ చేసుకున్నారు. నీరు చెట్టులో భారీగా అవినీతి జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లించి టీడీపీ కార్యకర్తలకు ప్రజల డబ్బులు దోచిపెట్టాలన్నది టీడీపీ లక్ష్యం. ఏడాదిగా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఎగనామం పెట్టి తమ కార్యకర్తలకు దోచిపెట్టడానికి పాత బిల్లులు విడుదల చేస్తామనడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి అసెంబ్లీ, మండలి సాక్షిగా మే నెలలో తల్లికి వందనం మొత్తం నిధులు చెల్లిస్తామని సీఎం చంద్రబాబు, ఆయన కొడుకు నారా లోకేష్ ప్రకటించారు. 84 లక్షల మంది 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు తల్లికి వందనం కింద 12,000 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. విద్యా సంవత్సరం కూడా గడిచిపోయింది. ఇప్పటికీ చిల్లి గవ్వ కూడా చంద్రబాబు ప్రభుత్వం వేయలేదు. తల్లికి వందనం ఈ నెలలో కూడా ఇవ్వకుండా ఎగనామం పెట్టేసి కార్యకర్తలకు నీరు చెట్టు, ఉపాధి పనుల బిల్లులు చెల్లించాలని ఆదేశించడం విమర్శలకు తావిస్తోంది. అలానే రాష్ట్రంలో ఉన్న 53 లక్షల మంది రైతులకు ఏడాదిగా ఒక్క రూపాయి కూడా రైతు భరోసా నిధులు ప్రభుత్వం చెల్లించలేదు. ఈ మే నెలలో రైతు భరోసా చెల్లిస్తామని చెప్పారు. 10,000 కోట్ల రూపాయలు రైతులకు ఏడాదిగా రైతు భరోసా చెల్లించకుండా ఎగనామం పెట్టారు. మళ్లీ ఈ ఏడాదికి చెందిన 10,000 కోట్లు కూడా చెల్లించాల్సి ఉంది. ఇవేవీ ఇవ్వకుండా రైతులను కష్టాల్లో ముంచేసి టీడీపీ కార్యకర్తల దోపిడీకి అవసరమైన పాత బిల్లులు చెల్లించాలని ఆదేశించడం రైతుల్లో తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఇటీవల అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతే కనీసం ఒక్క బస్తా కూడా కొనుగోలు చేయలేదు. రైతులకు ఇవ్వాల్సిన పరిహారం కూడా ఇవ్వలేదు. రైతులను అప్పుల ఊబిలో వదిలేసి తమ కార్యకర్తలు అవినీతి వర్కుల బిల్లులు చెల్లించాలని ఆదేశించడంతో ఈ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడాదిగా ఒక్క డిఏ కూడా ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి తమ పచ్చ చొక్కాలు పంచుకు తినేందుకు మాత్రం ఈ పాత బిల్లులను చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడం ఉద్యోగుల్లోనూ తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.